బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజాసింగ్ రాజీనామాను అధిష్టానం అన్ని విధాలుగా ఆలోచించి ఆమోదించిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. గోషమహల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం అనేది రాజాసింగ్ నైతికతపై ఆధారపడి ఉంటుందని అన్నారు. గోషమహల్ ఉప ఎన్నిక వస్తే తప్పక బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు. పార్టీ కన్నా మేమే పెద్ద అనుకుంటే బీజేపీలో కొనసాగలేరని అంటున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీకి కంచుకోటగా ఉన్నటువంటి గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి చేసినటువంటి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాన్ని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు. సార్, ఎట్లా చూస్తారు ఈ యొక్క రాజాసింగ్ రాజీనామా ద్వారా బీజేపీకి గ్రేటర్ హైదరాబాద్లో ఒక గట్టి దెబ్బ తగిలిందని భావించవచ్చా? ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయన కూడా పార్టీని వీడినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ని రాజీనామా చేయమని అడగలేదు, రాజీనామా చేయమని చెప్పేసి ఎప్పుడు అడగలేదు. ఆయన రాజీనామా చేస్తున్నారు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా రాజీనామా చేసింది కాబట్టి అది రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీకి పంపించింది, కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి దాంట్లో ఆయన ఇష్టం రాజీనామా చేసింది కాబట్టి పార్టీ భవన్ లేదు కాబట్టి ప్రభావం పడుతుందని చెప్పేసి మేమేమి అనుకుంటలేము. తర్వాత భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో మొదటి నుంచి కూడా బలమైనటువంటి పార్టీ. నరేంద్ర గారు, దత్తాత్రేయ గారు, వీరామారావు గారు ముందు నుంచి కూడా బలమైనటువంటి పార్టీ. ఇప్పుడే వచ్చి ఏదో పెరిగింది తగ్గింది అనేటువంటి విషయంలో వాస్తవం లేదు. కాబట్టి పార్టీ కంటే గొప్ప ఎవరు కాదు. కాబట్టి పార్టీ నిర్ణయాన్ని అందరం కూడా గౌరవించాలి. కాబట్టి పార్టీ అన్ని రకాల ఆలోచన చేస్తుంది. ఒకవేళ ఇదే ఇప్పుడు మేము ప్రభావం పడదా అని చెప్పేసి ఇంకా ఏమీ ఆలోచన లేదు. దాన్ని ఏ రకంగా ఆలోచన చేయాలనేది రాష్ట్ర పార్టీ అన్ని రకాలుగా ఆలోచన చేసుకుంటుంది, ఆ రకమైన స్టెప్స్ తీసుకుంటుంది. పార్టీకి పెద్ద నష్టం ఉంటుందని చెప్పేసి నేనేం భావిస్తలేదు. సార్, బీజేపీ సొంత పార్టీ సీనియర్ నేతలే పార్టీ అధికారంలోకి రావద్దు అనేది కోరుకుంటున్నారు అనేది కూడా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రస్తుతం పార్టీకి రాజీనామా చేయకముందుకు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్ ఏమంటున్నా అంటే, అట్లా అనుకుంటే 8 ఎంపీలు గెలిచేవాళ్ళం కాదు కదా, మొన్న 2 ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచేవాళ్ళం కాదు కదా. అదంతా కూడా ఏంటంటే అట్లా పార్టీ ఎప్పుడు కూడా భావించదు, ఆ రకమైనటువంటి అభిప్రాయం ఉండదు. ఎస్, ఒక అభిప్రాయం ఉంటుంది, మనిషికి ఒక కుటుంబంలో రకరకాల అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ పార్టీని మోసం చేసి పార్టీని కన్నతల్లిని చంపేయాలనేటువంటి ఆలోచన కార్యకర్తలకు ఉండదు, నాయకులకు ఉండదు. ఎవరైనా ఒకరు అట్లా మాట్లాడితే అది అపోహ, వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయం తప్ప పార్టీ ఆ రకమైనటువంటి అభిప్రాయం ఎప్పుడు ఉండదు. ప్రతి ఎన్నికను కూడా గెలవాలని చూస్తుంది, ప్రతి కార్యకర్త నిలబెట్టి నుండి గెలిపేయాలని చూస్తుంది. ఎందుకు రాజాసింగ్ నామినేషన్ను వేయకుండా అడ్డుకుంది పార్టీ అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ప్రధానంగా రాజాసింగ్ నామినేషన్ వేద్దామనే పార్టీ ఆఫీస్కి వచ్చారు. ఆయన చాలా రోజుల తర్వాత పార్టీ ఆఫీస్కి వచ్చారు. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ ఎందుకు ఏకగ్రీవం చేసేటటువంటి తెర వెనుక తతంగం ఎందుకు? గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని పోయేటువంటి పార్టీ. ప్రజాస్వామ్య పద్ధతిలో వైడర్ కన్సల్టెన్సీ విస్తృత ఏకాభిప్రాయం ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఆ రకరకాల సంప్రదింపులు జరిపి దాంట్లో ఏ రకమైనటువంటి అరమరికలు లేవు. రాజాసింగ్ గారిని పోటీ చేయొద్దని చెప్పేసి ఎవరు అడగలే. రాజాసింగ్ గారికి నామినేషన్ ఫామ్ ఇచ్చిండ్రు, నామినేషన్ ఫామ్ మీద పోయి ఆయన సిగ్నేచర్ చేసిండు. వచ్చిందల్లా ఏంటంటే పార్టీ నిబంధనల ప్రకారం 10 మంది స్టేట్ కౌన్సిల్ మెంబర్సు సంతకం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆయనకు 3 సంతకం పెట్టిర్రు. కాబట్టి టెక్నికల్గా అది రిజెక్ట్ అయింది తప్ప ఆయన నామినేషన్ ఫామ్ తీసుకోవద్దని చెప్పలే, ఆయనకి ఇవ్వద్దని చెప్పలే. మీరు పార్టీ నాయకత్వానికి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి, మీకు అన్నీ తెలిసి ఉంటాయి. పూర్తి స్థాయిలో ఏం జరిగింది అసలు? రాజాసింగ్ ఎందుకు దూరం? నేను మీకు ఒకటే ఒక విషయం చెప్తున్నా. రాజాసింగ్ గారి మీద అనేక రకాలుగా ఆరోపణలు వచ్చినా కానీ ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోలే. ఆయన స్వయంగా రాజీనామా చేస్తేనే ఆయన నిర్ణయం తీసుకోరు, అంతే తప్ప ఆయనను పార్టీ నుంచి బయటికి పంపమని అనుకోలేదు, ఆయనని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా అనుకోలేదు. అట్లే అనుకుంటే సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొని టికెట్ ఇచ్చేటువంటి అవసరం కూడా ఉండకపోతుండే. పార్టీ సౌహృదయంతో ఆలోచన చేసింది కాబట్టి వాళ్ళ ఆయన సస్పెండ్ చేసినాక కూడా మన ఎన్నికల ముందు పిలిచి ఆయనకు టికెట్ ఇచ్చి గోషమాల్లో గెలిపించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా కాసం వెంకటేశ్వర గారు చెప్తున్నమాట. ప్రధానంగా అధినాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజాసింగ్ని రాజీనామా చేయమని ఎవరూ కోరలేదు. ఆయన స్వతహాగా రాజీనామా చేశారు, దాన్ని అధిష్టానం ఆమోదించింది అంతే అనేది కూడా వారు చెప్తున్నటువంటి మాటగా కనిపిస్తూ ఉంది. ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా బీజేపీ కూడా పోటీలో ఉంటుంది అనేది కూడా వారు చెప్తున్న మాటగా ఉంది. కెమెరా పర్సన్ అమర్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.